హలో క్యూటీస్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ తెలుగు యువర్ బయాలజీ ఎడ్యుకేటర్. మీరందరూ కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో తోటి మీ ముందుకి వచ్చేసాను. అందరూ కూడా పానిక్ అవుతున్నారు, అమ్మో అక్క ఈసారి క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ వస్తుందా, బ్లూ ప్రింట్ మొత్తం చేంజ్ అయిపోయిందా, అండ్ ఎక్కడ హై వెయిటేజ్ చాప్టర్ ఉంటుంది. సో ఇవన్నీ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలియాలి అంటే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంతకీ ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తుంది అనుకుంటున్నారా, ఈజీ వస్తుంది అనుకుంటున్నారా, కింద కామెంట్ చేసి చెప్పేసేయండి. సో మన బయాలజీ బ్లూ ప్రింట్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది. 50 మార్క్స్ ఉంటుంది, 2 hours ఉంటుంది. మిగతా 50 మార్క్స్ మీకు కంబైన్డ్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెయిటేజ్ లైఫ్ ప్రాసెస్ నుంచి మీకు 14 మార్క్స్ వస్తుంది, వెరాజ్ లాస్ట్ టైం అయితే మనకి 12 మార్క్స్ ఉండే. అండ్ ఇక్కడ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి 6 మార్క్స్, హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇవి మూడు కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంది, 10 మార్క్స్. సో ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే బ్లూ ప్రింట్ ఇక్కడ లైఫ్ ప్రాసెస్ నుంచి 12 మార్క్స్ అండ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి 6 మార్క్స్ అండ్ హౌ డు ఆర్గానిజమ్స్ నుంచి 12 మార్క్స్ ఉండే. బట్ ఈసారి 12 మార్క్స్ లేదు, 10 మార్క్స్ మాత్రమే ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఇయర్ మీకు వెయిటేజ్ తెలియాలి అంటే హై వెయిటేజ్ చాప్టర్ అయితే కంపల్సరీగా లైఫ్ ప్రాసెస్ అని చెప్పచ్చు. ఈ లైఫ్ ప్రాసెస్ అయితే అస్సలు స్కిప్ చేయకుండా, నాకు తెలుసు ఇది కొంచెం లెందీగా ఉంటుంది అని, బట్ అస్సలు స్కిప్ చేయకుండా లైఫ్ ప్రాసెస్లో ఉన్న ప్రతి ఒక్క యూనిట్ కూడా ఇన్ డెప్త్గా మీరు చదవండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే లాంగ్ ఆన్సర్ వస్తుంది, 2 షార్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇచ్చారు అండ్ 2 1 మార్క్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు మోడల్ పేపర్ 1లో. అండ్ మోడల్ పేపర్ 2లో అయితే 1 మార్క్ ఆన్సర్స్ ఇవ్వలేదు, బట్ ఈక్వల్గా మనకి మార్క్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ ఇచ్చారు, ఒక షార్ట్ ఆన్సర్ అండ్ ఒక వెరీ షార్ట్ ఆన్సర్ ఇచ్చారు. అండ్ మోడల్ పేపర్ 2లో 1 మార్క్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. సో మీరు అన్ని క్వశ్చన్స్, అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి కూడా. అండ్ ఇక్కడ లాంగ్ ఆన్సర్ లేనిది ఒకే ఒక్క చాప్టర్ వచ్చేసరికి అవర్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మోడల్ పేపర్ 1 అండ్ మోడల్ పేపర్ 2 రెండిట్లో కూడా లాంగ్ ఆన్సర్స్ ఇవ్వలేదు ఈ యూనిట్ నుంచి. సో ఈ యూనిట్లో మీరు షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లాంగ్ ఆన్సర్కి అయితే మీరు ఫస్ట్ 4 యూనిట్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. మరి ఈ ఫస్ట్ 4 యూనిట్స్లో ప్రతి ఒక్కటి చదవాలా మ్యామ్? సో ఎలా ప్రిపేర్ అయ్యేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో మీకు 6 1 మార్క్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా, సో ఈ 6 1 మార్క్ ఆన్సర్స్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని వస్తే, కొన్ని అయితే ట్విస్టెడ్ ఫార్మాట్లో ఇస్తారు. ఈ ఇయర్ మీరు క్రియేటివిటీ పెంచడానికి, బికాస్ లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే బ్లూ ప్రింట్ రిలీజ్ చేసేసి అండ్ ఆల్సో 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చేసి దాని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి అందరూ కూడా అపోజ్ చేశారు. సో మార్క్స్ తెచ్చుకుంటే కూడా స్టూడెంట్స్కి కూడా అంత కిక్ రాలేదు. బట్ ఈ ఇయర్ ఏమైంది అంటే కొంచెం ట్విస్టెడ్ ఫార్మాట్లో క్వశ్చన్ పేపర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీ నాలెడ్జ్ని, మీ క్రియేటివిటీని, మీ క్రియేటివ్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ని అన్నిటినీ టెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇలా చేయడం వల్ల మీకు ఒక హెల్ప్ఫుల్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఈజీ ఉంటే ఇంటర్లో వెళ్ళిన తర్వాత డిఫికల్ట్ అయితే ఒకటేసారి ఆ ట్రాన్సిషన్ని మీరు తీసుకోలేరు. బట్ ఇక్కడ నుంచి మీకు కొంచెం మోడరేట్ లెవెల్ అండ్ డిఫికల్ట్ లెవెల్ని ఇస్తే మీకు అలవాటు అవుతుంది. బట్ అలా అనేసి మొత్తం డిఫికల్ట్ ఉంటుంది అనేసి అయితే అస్సలు చెప్పలేము. ఇంతకీ డిఫికల్ట్ ఉంటుందా లేదా అనేసి ఎండ్లో చెప్తాను, సో స్టే ట్యూన్డ్. సో ఇక్కడ మనకి సెక్షన్ 2లో అయితే మనకి 2 మార్క్స్ ఆన్సర్స్ 4 వస్తాయి. సో నెక్స్ట్ సెక్షన్ 3లో మనకి 4 మార్క్స్ ఆన్సర్స్ 5 వస్తాయి నాన్న. అండ్ సెక్షన్ 4 వచ్చేసరికి ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ వస్తుంది. ఫస్ట్ 3 సెక్షన్స్లో ఎటువంటి చాయిస్ ఉండదు, అన్నీ మీరు అటెంప్ట్ చేయాల్సిందే. అండ్ మీకు వచ్చినా రాకపోయినా మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది కాబట్టి ప్రతిదీ అటెంప్ట్ చేయండి. సో ఇక్కడ మనకి 16th and 17th క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏ కానీ బి కానీ ఏదైనా ఒక్కటి మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. మరి ఎలా మ్యామ్ సెలెక్ట్ చేసుకునేది అంటే నా సజెషన్ అయితే ఫస్ట్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్లో ఈ రెండిటి మధ్యలో మీకు చాయిస్ వస్తుంది. అంటే లైఫ్ ప్రాసెస్ నుంచి రీప్రొడక్షన్ నుంచి. సో నా సజెషన్ అయితే లైఫ్ ప్రాసెస్లో మీరు మంచిగా రాయొచ్చు విత్ డయాగ్రామ్. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చదివేసుకోండి. అండ్ తర్వాత మనం చూసుకుంటే 17th క్వశ్చన్లో మీకు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అండ్ హెరిడిటీ. కొన్ని మెంబర్స్కి హెరిడిటీలో లాంగ్ ఆన్సర్స్ కొన్ని అయితే డిఫికల్ట్ అనిపిస్తాయి. ఏవి అంటే డైహైబ్రిడ్ క్రాస్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, ఇవి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తాయి. బట్ అది ఒకవేళ వస్తే మీరు దానికి బదులుగా మీరు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా సెక్స్ డిటర్మినేషన్, మోనో హైబ్రిడ్ క్రాస్ వస్తే అది రాస్తే అయితే మీకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో స్మార్ట్ వేలో మీరు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఏది మీరు పర్ఫెక్ట్ ఉంటే అది మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకి పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే.
చూసుకుంటే. సో ఇంతకీ మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి అనేసి మీరు అనుకుంటే, మోడల్ పేపర్స్‌లో ప్రతి క్వెషన్ కూడా ఏ యూనిట్ నుంచి ఇచ్చారు అనేసి నేను ఇక్కడ రాసి పెట్టాను. అండ్ ఈ పీడిఎఫ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఉంది. అండ్ వాట్సాప్‌లో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో వాట్సాప్‌లో ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వలేదు అంటే వాట్సాప్‌లో కూడా జాయిన్ అయిపోండి. సో మనకి ఇక్కడ క్వెషన్స్‌లో చూసుకుంటే 1 మార్క్ క్వెషన్‌లో కూడా చిన్ని పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని బేస్డ్ క్వెషన్స్ ఇచ్చారు. అండ్ చిన్న కాన్సెప్ట్ ఇచ్చి కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్ ఆన్సర్స్ ఇచ్చారు. సో అందుకనేసి మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. నా మొత్తం సజెషన్ అయితే క్వెషన్ ఆన్సర్ కాకుండా కాన్సెప్ట్స్ మీద మీరు ఫోకస్ చేయండి ప్రతి సబ్జెక్ట్, నాట్ ఓన్లీ బయాలజీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్మోకింగ్ బేస్డ్ ఇచ్చారు. అంటే స్మోకింగ్ అంటే ఎక్కడో ఉంది అనేసి అనుకోవద్దు. లైఫ్ ప్రాసెస్లో లంగ్స్ గురించి ఉంది కదా, రెస్పిరేషన్ గురించి ఉంది కదా, సో దాని బేస్డ్ అన్నమాట. సో ఇలా మీరు ఏ యూనిట్ నుంచి ఏ క్వెషన్స్ వచ్చాయి అనేసి ఇన్ డీటెయిల్గా నేను చెప్పాను. ఓకేనా? సో ఇదంతా పీడిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో సెకండ్ మోడల్ పేపర్ కూడా నేను ఇన్ డీటెయిల్గా రాశాను నాన్న. సో ఇది ఏంటి, డబుల్ సర్క్యులేషన్ డయాగ్రామ్. అండ్ ఇది ఏంటి నాన్న, F1 జనరేషన్ అండ్ 2 కాంట్రాస్టింగ్ ట్రైట్స్ ఒకటే క్రాస్లో వచ్చింది. సో డైహైబ్రిడ్ క్రాస్ బేస్డ్ కూడా క్వెషన్స్ వచ్చాయి కదా, సో ఇది చూసుకోండి. అండ్ 1 మార్క్లో ఫస్ట్ క్వెషన్ డెఫినెట్లీ మీకు ఎక్స్పాండ్ అనేసి ఇస్తారు. సో హెచ్ఐవి అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏంటి, డిఎన్ఏ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. ఓకేనా? సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్ ఆన్సర్స్లో అయితే మీకు చాయిస్ కూడా చెప్పేశాను. సో ఇంతకీ మీకు పేపర్ డిఫికల్ట్ ఉంటుందా అంటే నేను చెప్పడం కాదు, గవర్నమెంట్ ప్రూఫే చూపిస్తాను. సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ ప్రకారం పేపర్ ప్యాటర్న్ ఓన్లీ 20% మాత్రమే డిఫికల్ట్ ఉంటుంది. మిగతా 80% మీకు 40% మోడరేట్ ఉంటుంది అండ్ 40% ఈజీగా ఉంటుంది. ఎవరైతే అబ్బా నేను సింపుల్గా పాస్ అయితే చాలు, నా నుంచి ఎవరు ఎక్స్పెక్టేషన్స్ లేవు అనేసి అంటే సింపుల్గా పాస్ అయ్యే వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైనా 2 or 3 యూనిట్స్ చదువుకుంటే సింపుల్ జస్ట్ పాస్ అయిపోతారు. బట్ అలా కాదు మ్యామ్, నేను టాప్ చేయాలి, నాకు 50 on 50 రావాలి అనేసి అనుకుంటే ప్రతి ఒక్క చాప్టర్ కూడా మీరు చదవండి. అండ్ ఎక్కడి నుంచి చదువుతారు, మీకు ఇవన్నీ కూడా నేను వన్ షాట్ చేస్తున్నాను ఇక్కడ. బట్ ఇన్ డెప్త్గా మీకు కావాలి కాన్సెప్ట్స్, అండ్ ఇన్ డెప్త్గా మీకు ఇవన్నీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సేమ్ ఈ ప్యాటర్న్లో మీకు ప్రాక్టీస్ కావాలి అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి నాన్న, ఖడ్గం ఏపీ 10th క్లాస్ 2027. మరి ఇందులో ఏమేం ఫీచర్స్ ఉంటాయి అనేసి ఇక్కడ మొత్తం లిస్ట్ కూడా చేసేసాను. వీటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు ఎన్రోల్ అవ్వాలి అన్నా కానీ క్విక్గా అక్కడ ఎన్రోల్ అయిపోవచ్చు. అండ్ ఆల్సో మీరు టాపర్ అయ్యే అవకాశాన్ని కూడా పొందొచ్చు. సో ఖడ్గం బ్యాచ్లో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్. బై, టేక్ కేర్, హ్యాపీ లెర్నింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.